నిజ సువార్తను తెలుసుకొని సత్యములో నడవండి. ప్రియులారా, మీ అందరికి వందనాలు. మీరు థంబ్నెయిల్లో మరి అంశాన్ని చదివే క్లిక్ చేశారని నేను నమ్ముతున్నాను. మీరు చదివిన రీతిగానే సాతాను ప్రశ్న యేసుక్రీస్తు వారి సమాధానానికి పొంతనుందా? ఇంతకు ఏమిటా ప్రశ్న? యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం ఏంటి? దానికి పొంతన ఉందా లేదా? ఇంతకు అది ఏ సందర్భం? ఈ విషయాలన్నీ కూడా చాలా డీప్గా మీతో వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను కనుక తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా వింటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి సందర్భంలోకి మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఇవి మీరు తెలిసినట్టుగానే ఉంటే కానీ ఇందులో తెలియని సంగతులు చాలా ఉన్నాయి. మనం పైపైన చదివి ఇంతే కదా అని మనం అలవాటుగా వాటిని చదువుకుంటూ వెళ్ళిపోయి ఉంటాం, కానీ దాని వెనక ఎంత విస్తృత అర్థం ఉందనేది ఎక్కువ మందికి తెలియదు. కావున తప్పకుండా వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ సందర్భం ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందారు. అపవాది చేత మరి శోధించబడడానికి అరణ్యాన్ని కొనుపబడ్డాడు. ఆ విధంగా ఆయన 40 రోజులు అక్కడ అపవాది చేత శోధించబడుతూ మరి 40 రోజులు ఉపవాసం ఉండగా ఆ తర్వాత ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న లేదా మాట ఏంటి అని అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నది. ఎప్పుడైనా మాట అన్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞ ఇవ్వు దేవుని కుమారుడవైతే. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు కదా, అయితే నువ్వేం చేయాలంటే రాళ్ళు రొట్టెలగునట్లు సెలవివ్వు, మాట ఇవ్వు, మాట దానికి ఆజ్ఞాపించు అని అన్నదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దానికి సమాధానం ఏం చెప్పాలి? వెంటనే రాళ్ళు రొట్టెలుగా మారండి అని ఆజ్ఞాపించి దానిని విరిచి తన ఆకలి తీర్చుకొనెను అని అక్కడ రాయబడి ఉండాలి. కానీ ఇలా అపవాది అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు సమాధానము అని అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించును అన్నాడు. ఏమండి, అదేమో రొట్టెలగునట్లు ఆజ్ఞాపించని అపవాది అడిగితే ఈయనేమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు, రొట్టె వలన మాత్రమే కాదు మనిషి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవించును. జీవించును అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు వారు పదప్రయోగం చేస్తూ ఉన్నాడు. నోటి మాట వలన మనిషి బ్రతుకుతాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు జీవించును? దేవుని నోటి మాట వలన మనిషి బ్రతుకుతాడు. ఈ విషయాన్ని అపవాది చేత ఎందుకు ఆయన ఆ మాట అనాలి? అది నిజానికి అది సమాధానమా? ఏమండి, ఆలోచిస్తే మనం జస్ట్ అక్షరానుసారంగా ఆలోచిస్తే అదేమి సమాధానంగా అనిపించదు. అది ఏదో డొంక తిరుగుడు సమాధానం లాగా ఉంటుంది. కానీ ఎందుకు ఆ విధంగా అన్నాడు అన్నప్పుడు అపవాది తన మనసులో ఏం పెట్టుకొని ఈ ప్రశ్న వేసిందో యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. అంటే అపవాది మనసులో ఏముందో అది యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు కాబట్టి అది డొంక తిరుగుడు ప్రశ్న. అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి, అలా డొంక తిరుగుడు ప్రశ్న వేసింది. ఆయన రెచ్చగొట్టి ఆయనను ఏ విధంగానైనా సరే తన దారికి తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి అపవాది, ఏమండి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ మాట ఎప్పుడంటాం మీకు అందరికి బాగానే తెలుసు. ఎవడైనా ఏదైనా ఎంత చెప్పినా చేయకపోతే వానిని రెచ్చగొట్టి వాని చేత ఆ పని చేసేలా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఎవరైనా కొంతమంది స్నేహితులు ఉంటారు, మిగతా స్నేహితులు అందరూ ఏదో పెళ్ళి అప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఒక తాగుడు అలవాటు లేని స్నేహితుడు తాగుడు అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో కూర్చున్నప్పుడు వాడు తాగను అన్నాడు అనుకోండి, అప్పుడు నార్మల్గా ఎక్కువగా మరి తాగుబోతు ఫ్రెండ్స్ అనే మాట ఏంటంటే, నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా మా ఫ్రెండ్వే అయితే మా మాటిని ఇది తాగుతావు అనగానే, ఏంట్రా అంత మాట అంటారా అని చెప్పి, నేను ఫ్రెండ్నే అయితే అంటే నేను ఫ్రెండ్ని కాదా అయితే ఇప్పుడు నేను నిరూపించుకోవాలన్న తాపత్రయంతో వెంటనే తాగేస్తారు. అంటే దీన్ని ఏమంటారు? రెచ్చగొట్టి అతని చేత తప్పు చేయించడం. అపవాది వేసిన తంత్రం కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయినా సరే రెచ్చగొట్టి ఆయనను తన దారిలోకి ఆయన చేత తప్పు చేయించాలి, లేదా తప్పుడు మెసేజ్ ఈ సమాజానికి అందించాలి అని ఆలోచన కలిగిందనమాట. అందుకే అది ఏమంటుంది చూడండి, ఆకలిగా ఉన్నప్పుడే వచ్చింది. ఆ ఆకలిగా ఉన్నప్పుడే అదేమంటుందంటే రొట్టె కావాలి అంటుంది. రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవాలి. ఎందుకు రాళ్ళను రొట్టెలుగా ఎందుకు మార్చుకోమనింది? రాళ్ళను వజ్రాలుగా మార్చు, రాళ్ళను బంగారంగా మార్చనొచ్చుగా, రొట్టెలుగా ఎందుకు మార్చమనింది అని అంటే అప్పుడు ఆకలి అయింది యేసుక్రీస్తు వారికి. అంటే అపవాది ఉద్దేశంలో మనిషి బ్రతకాలంటే ఏం కావాలన్నమాట? రొట్టెనే కావాలి. అంటే ఆకలి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే ఆహారం తినాలి, ఆహారం తినకపోతే మనిషి బ్రతకడు. కాబట్టి మానవ సమాజమా, మీరు
బ్రతకాలంటే మీరు కష్టపడాలి, మీరు బ్రతకాలంటే పని చేయాలి, మీరు బ్రతకాలంటే మీకు ఆహారం కావాలి. కాబట్టి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడు 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 అని చెప్పి దేవుని మీద భారం వేస్తే, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే దానివల్ల మీకు ఫలితం లేదు. ఏమండి, ఇలా మానవ సమాజంలోకి, మానవ మెదడుల్లోకి అది ఏమండి తన బోధను ఎక్కించేసింది ప్రియులారా. అంటే ఎంతగా మనిషి మెదడును అపవాది చెడిపేసిందో చూడండి, ఎంతగా చెడిపేసింది చూడండి. మలాకి గ్రంథంలో ఉంటుందండి ఆ మాట. 3వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదువుదాం. చదివితే ఇంకా మనకు బాగుంటుంది. చేయట నిష్ఫలం, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధి మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట ప్రయోజనం ఏమియు, దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు అంటున్నారు. అంటే మనుషులు అనుకుంటున్నారట దేవుని సేవ చేయట నిష్ఫలం. అంటే దేవుని సేవ అంటే దేవుని పని. చర్చికి వెళ్ళడం దేవుని పనే, అది నిష్ఫలమే. సువార్త ప్రకటించడం దేవుని సేవ, అది కూడా నిష్ఫలమే. సువార్త సభలు పెట్టించి అనేక మందికి ఏమండి వాక్యాన్ని వినిపించడం, అది కూడా నిష్ఫలమే. అంటే ఇవి చేయడం వల్ల వారం వారం సంఘానికి వెళ్ళడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, దేవుని ఆజ్ఞలు గైకొని నీతిగా బుద్ధిగా బ్రతకడం ద్వారా ఎవరి కడుపు నిండుతుంది చెప్పండి? ఎవరి కడుపు నిండడం లేదు. కష్టపడి ఎండకు నడుము వంచి పని చేస్తే తప్ప ఏ వ్యక్తి కడుపు నిండడం లేదు. ఉద్యోగం చేస్తే తప్ప ఏ వ్యక్తి కడుపు నిండడం లేదు. అంటే మన కష్టమే మనకు ఆహారం పెడుతుంది. నువ్వు కష్టపడితే నీ కడుపు నిండుతుంది, నువ్వు కష్టపడకపోతే నీ కడుపు నిండదు, నీ కడుపు నిండకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇది అపవాది సమాజానికి చెప్పింది. అంటే నువ్వు బతకాలంటే ఆహారమే కావాలి నాయన, ఈ ఆహారం దేవుడు ఇయ్యడు, కాబట్టి దేవునితో మనకు పని లేదు, దేవుని కోసం బ్రతకాల్సిన పని లేదు. నీ కడుపు నింపుకోవాలంటే నీ కష్టమే నీ కడుపు నింపుతుంది. నీ కష్టపడు కష్టపడు కష్టపడు, పని చేసుకో, దేవునితో సంబంధం లేదు, దేవుడు అవసరం లేదు మనకి అని 99% ప్రజలకు ఇదే అపవాది ఏమండి ఎక్కించేసిందండి ఈ బోధే. దీనిని ఎలాగైనా సరే తిప్పికొట్టాలి, దీనిని ఏ విధంగానైనా సరే ఈ మెసేజ్ను తిప్పికొట్టి సరికొత్త సందేశాన్ని ఈ మానవ సమాజానికి, దేవుని విలువని ఈ మానవ సమాజానికి అర్థం చేయించాలని ఆ మాట ప్రయోగించాడు. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ ఖండం 8వ అధ్యాయం 3వ వచనంలో కోట్ చేయబడినటువంటి మాటను ఆయన ఇక్కడ ఉటంకిస్తూ, దేవుని నోటి మాట వలన కూడా మనిషి జీవించును అన్నటువంటి, జీవించును అంటే బ్రతకాలంటే దెయ్యమా నువ్వు ఆహారమే కావాలని చెప్పావు. కానీ నేను అంటున్నాను, దేవుడు అంటున్నాడు ఏంటంటే మనిషి బ్రతకాలంటే ఆహారం మాత్రమే కాదు, రొట్టె మాత్రమే కాదు. అంటే యేసుక్రీస్తు వారు కూడా మాత్రమే కాదు అంటున్నాడు, రొట్టె కావాలని అంటున్నాడు. ఆయన కూడా రొట్టె కావాలి. అందుకేనండి మార్కు సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మీరు చూస్తే ప్రియులారా, ఆ దినములలో, మొదటి వచనం నుంచి, ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. అంటే దేవుడు, యేసుక్రీస్తు వారికి కూడా, దేవునికి కూడా తెలుసు రొట్టె కావాలి మనిషికి. అందుకే ఆయన బోధన వినడానికి వచ్చి జనాలు అంటే 3 దినాలు అసలు ఆహారం గురించి ఆలోచించకుండా ఆయన మాటలు వింటున్నారట. అలా ఆయన మాటలు వింటున్నప్పుడు యేసుక్రీస్తు వారే జాలి పడుతున్నారు వారి మీద. నేను ఇప్పుడు వీరిని అంటాను చూడండి 3వ వచనంలో, నేను వారిని ఉపవాసంతో తమ ఇంట్లోకి పంపివేసిన మార్గంలో మూర్చపోదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అయ్యా, ఇప్పుడు వారిని ఊరికే కడుపుతో ఆకలితో వారిని పంపిస్తే చాలామంది మార్గ మధ్యంలోనే వాళ్ళు మూర్చపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా శక్తి లేని వారు అవుతారు. అంటే అవును, మనిషి బ్రతకాలి, శక్తి కలిగి ఉండాలి ఈ దేహంలోనంటే ఖచ్చితంగా ఆహారం కావాలన్న సంగతి యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. కానీ ఇది మాత్రమే చెప్పింది అపవాది. అవును, ఆహారం కావాలని మాత్రమే చెప్పింది. కానీ మరో కోణాన్ని మాత్రం ఈ సమాజానికి, దేవుని కోణాన్ని మాత్రం ఈ సమాజానికి అది కనుమరుగు చేసేసింది. మనిషి కడుపు నింపడంలో దేవుని పాత్ర ఏమీ లేదని చెప్పి ఒక అబద్ధ బోధను మనుషులలో ఎక్కించేసింది. బ్రతకాలంటే మనం కష్టపడాలి, కష్టపడితే బతుకుతాం, లేకపోతే చస్తాం, దేవుడు మనకు ఏమి ఇవ్వడు, ఆయన ఏం తెచ్చి పెట్టడు అని ఈ సమాజానికి అపవాది బోధ చేసింది. అదే ఈ సమాజం నమ్మింది. అది తిప్పికొట్టాలని ఆయన అంటున్నాడు, రొట్టె వలన కాదు మనిషి దేవుని నోటి మాట వలన కూడా జీవించును. ఎలా జీవిస్తాడంటే ఒకసారి చెప్పండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు 3 రోజులు వాక్యం విన్నటువంటి ప్రజలకే మళ్ళీ ఆకలిస్తే అన్నం పెట్టాడు. ఎందుకు అన్నం పెట్టాలటువంటి అప్పుడు? ఆయన మాటలే మనిషిని జీవింపజేస్తున్నప్పుడు మరి ఎందుకు ఆహారం పెట్టాలి వారికి? ఈరోజు చాలామంది బోధకులు ఈ వాక్యాన్ని ఇలాగే చెప్తారు, దేవుని నోటి మాటల వల్ల కూడా మనిషి బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు అంటే చచ్చిపోయిన తర్వాత బతుకుతాడు. అవును, చచ్చిపోయిన తర్వాత బతుకుతాడు. మరి భూమి మీద బతకాలంటే కష్టపడాలంటారు. అలాగైతే కాదు. భూమి మీద అయినా సరే, చచ్చిపోయిన తర్వాత అయినా సరే నీ బ్రతుకుకు దేవుని నోటి మాటే ఆధారము. ఎలాగంటే రొట్టె వలన మాత్రమే కాదు నిన్ను జీవింపజేస్తున్నది ఆ రొట్టెకు కారణమైన దేవుని నోటి మాట. ఎలాగంటే ఏమండి, ఈరోజు మనం తినే ఆహారం అంతా ఎక్కడి నుండి వస్తుంది? బాగా వినాలి ఇక్కడ. ఈ విప్పుతున్నాను ఈ యొక్క చిక్కుముడిని.
ఎక్కడి నుండి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. అంతే కదండి. మనం తినే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, మాంసము ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే నేల నుండే. మరి నేల ఎలా వచ్చింది? ఆది కాండంలో మీకు తెలుసు కదా, నేల ఎలా వచ్చిందట. చూడండి ఒకసారి చదువుదాం. మీకు తెలుసు కానీ మనం చదివితే ఇంకా బాగుంటుంది. చదువుదాం. ఆది కాండం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోటన కూర్చబడి ఆరిన నేల కనబడు గాకని పలుకగా ఆ ప్రకారమాయను. అంటే భూమి నుండి ఆహారం పుట్టునని యోబు గ్రంథంలో ఉంది కదా. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును అంటాడు. మరి భూమి నుండి ఆ ఆహారం పుడుతుంది కదా, మరి ఈ ఆహారం పుట్టడానికి అవసరమైన ఈ నేల అక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు జలముల నుండి, ఆ జలముల నుండి ఆ అరణ్య నేల ఎలా వచ్చిందంటే దేవుడు పలుకగా అన్నాడు. అంటే ఆయన పలుకు, ఆయన మాట, ఆయన నోటి మాట భూమిని కలుగజేయగా ఆ భూమి ఆహారాన్ని ఇస్తుంది. అంటే నీ కడుపు నింపే ఆహారము నేల నుండి వచ్చినప్పుడు, ఆ నేల దేవుని నోటి మాట వలన వచ్చినప్పుడు నువ్వు బ్రతుకుతున్నది దేవుని నోటి మాట వలన కాదా? అంటే మూలం మరిపించేసింది అపవాది, మూలాన్ని మరిపించేసింది. ఏమండి, ఈరోజు మనం తినే ప్రతి ఆహారం నేల నుండి. ఈ నేలను ఎవరండి చెప్పింది, ఎవరండి చేసింది? దేవుని నోటి మాట కాదా, ఆయన పలుకు కాదా? 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. అంటే భూమి వచ్చింది ఆయన మాట వలననే. ఆ భూమి నువ్వు విత్తిన విత్తనాన్ని మొలకెత్తిస్తుంది అంటే కూడా అది కూడా ఆయన మాటే. అంటే దేవుడు భూమికి మొలిపించు అని ఆయన చెప్పకపోతే భూమి నువ్వు విత్తిన విత్తనాన్ని మొలిపించదు. మొలిపించకపోతే నీ రెక్కల కష్టం నీకు ఎట్ట ఆహారం పెడుతుందో ఒకసారి చెప్పు నాకు. ఎలా పెడుతుంది? ఎలా పెడుతుంది? నువ్వు రాత్రి పగలు పొలం దగ్గరే మంచం వేసుకొని పడుకున్నా, నీళ్లు పెట్టినా, ఏమండి నీళ్లు పెట్టినా, మందు చల్లినా, ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేసినా భూమి నువ్వు పెట్టిన విత్తనాన్ని తిరిగి మొలకెత్తించకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? నువ్వేం చేసి ఏమండి చౌడు నేల, కొన్ని నేలలు ఉంటాయండి సారవంతం లేని నేలలు, సారవంతం కాని నేలలు, అంటే చౌడు నేల అంటారు. అలాంటి నేలలో నువ్వు విత్తనాన్ని ఎత్తి మంచి పంట పండించు చేతనైతే. ఎన్ని మందులు వేసినా, ఎన్ని ఎరువులు వేసినా పండదు అది. ఎందుకంటే అక్కడ సారం లేదు, భూమికి మొలిపించే ఆ సారం లేదు అక్కడ. అలాంటిది ఈ భూమి అంతా కూడా చౌడు నీళ్ళ మాదిరిగా ఉంటే, అసలు అది మొలకెత్తించే ఆ సారమే భూమిలో లేకపోతే నీవు చేసే వ్యవసాయం నీకు ఆహారాన్ని ఎలా తెచ్చిపెడుతుంది? ఆ చెట్లను ఎలా మొలకెత్తిస్తుంది భూమి? మొలకెత్తించకపోతే నువ్వేం చేస్తావు అంటే దేవుని నోటి మాట ఆజ్ఞాపించాడు. అందుకే అది నువ్వు పెట్టిన విత్తనాన్ని నువ్వేం చేయకపోయినా, నువ్వు గుర్రుపెట్టి నిద్రపోయినా ఆ భూమి ఆటోమేటిక్గా విత్తనాన్ని మొలపిస్తుంది. ఆ మొలిచినటువంటి ఆ విత్తనం మొక్క వృక్షమై నీకు గాలినిస్తుంది, పండ్లనిస్తుంది, కూరలనిస్తుంది, కాయగూరలనిస్తుంది, ఆహారాన్ని, అన్నాన్ని ఇస్తుంది, రొట్టెనిస్తుంది. దీని అంతటి కారణం దేవుని నోటి మాట. అంటే రొట్టె వలన మాత్రమే కాదు, రొట్టెను చూస్తున్నారు మీరు, రొట్టె వెనుకున్న దేవుని కష్టాన్ని ఈరోజు ఏ మనిషి చూడడం లేదు. ఏమండి, ఈరోజు భూమి పంట పండాలంటే అనుకూల వాతావరణం ఉండాలి, సూర్యరశ్మి కావాలి, ఋతువులు కావాలి. ఇవన్నీ ఎవరు చేశారు చెప్పండి? ఆ సూర్యుడిని పగటి నేలడు ఒక పెద్ద జ్యోతి ఆకాశమందు కలుగుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన అంటాడు. అంటే సూర్యుని చేసింది అంటే సూర్యరశ్మి, ఎండ కావాలి. అదే నీడకు వేయండి ఏదైనా పంట, నీడకి వేయండి, అక్కడ సరిగా మొలచదు. ఒకవేళ మొలిసినా పంట కాపు రాదది. అంటే పంట పండాలంటే ఏం రావాలి? సూర్యరశ్మి, అంటే ఎండ వేడి కూడా కావాలి, ఋతువులు కావాలి. ఈ ఆ ఋతువులు ఏర్పడడానికి రాత్రి నేల ఒక చంద్రుడిని ఎవరు కలిగించారు? దేవుడే. అది ఎలా? మాట. అంటే ఈరోజు నీ బ్రతుకు అంతా కూడా దేవుని నోటి మాట వలననే నువ్వు తింటున్నావు, బతికి బట్ట కట్టగలుగుతున్నావు. అంతేకాదండి, ఈరోజు నువ్వు చలిస్తున్నావు అంటే కూడా ఆయన ఇచ్చిన సెలవు అది. ఎలాగంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటాడు. అంటే సెలవు, అది కూడా మాటే. అంటే నువ్వు బతుకుతున్నావు అంటే నీకు 60-70 సంవత్సరాలు నువ్వు భూమి మీద పని చేసుకోగలుగుతున్నావు, నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నావు, నీ రెక్కల కష్టం చేత నువ్వు ఏమండి చక్కగా బతుకుతున్నావు అంటే అసలు నీ అవయవాలు, నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం కాదా? అంటే టోటల్గా దేవుని మీదే ఆధారపడి బతుకుతూ మరలా దేవుడు సేవిస్తే ఏం ప్రయోజనం? ఆయన ఆజ్ఞలు గైకొని జీవించడం వలన, దుఃఖముకులై ఉండడం వలన ఏంటి ప్రయోజనం? ఆయన ఆహారం ఇవ్వగలడా? తన ప్రజల కోసం మాంసం సిద్ధపరచగలడా? మేము ఆయన సేవించడం వల్ల మాకేం లాభం కలుగును అని యోగ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, మలాకి గ్రంథంలో ఈరోజు మనుషులు ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళే కాదు, ఈరోజు ఉన్నటువంటి సమాజం కూడా దేవుని ఇలాగే పక్కన పెట్టేసింది. అందుకే చూడండి, వ్యాపారాలు, ఆదివారం వ్యాపారాలు ఏమండి మొత్తం పనిలలోనే మునిగిపోయారండి. ఎవరు దేవుడి గురించి ఆలోచించారు. ఎందుకంటే దేవుడే కడుపు నింపుతాడా అని ఒక ఆలోచన. కానీ దేవుడే నీ కడుపు నింపుతున్నాడు.
ఈ విషయం అర్థమైతే దేవుని నువ్వు విడిచిపెట్టవు. ఇది చెప్పాలనుకున్నాడండి యేసుక్రీస్తు వారు. అందుకే ఆ మాట అన్నాడు. వెంటనే ఆయన రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినలేడంటే తినగలడు, కానీ అలా చేయకుండా ఈ వాక్యాన్ని ఎందుకు గుర్తు చేశాడంటే, ఇదిగో చదివే నువ్వు గ్రహించాలి బిడ్డ, వింటున్నా నువ్వు గ్రహించాలి నాయన. నీ బతుకే దేవుని మీద ఆధారపడింది. ఆయన నోటి మాట ఈరోజు మన కడుపు నిండుతుంది. మనం తినే ఆ రొట్టె మనల్ని జీవింపజేస్తుంది అనుకుంటున్నాం కదా, ఆ రొట్టె వచ్చింది దేవుని నోటి మాట వలన. కాబట్టి నాయన, మొట్టమొదటి ప్రయారిటీ దేవుడు, తర్వాత నీ పనులు. ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తూ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే ఇంకా ఆనందపడతాను. అలాగే మరి మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారికి కూడా వీడియో షేర్ చేయడం ద్వారా అగ్నిలో నుండి కొందరినైనా రక్షించగలిగినటువంటి వారి జాబితాలో మీరు కూడా ఉంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.